శ్రీకాంత్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు వెలలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నేటి సాయంకాల సమయమున ప్రభా మరొకసారి మీ సన్నిధిలో మేమంతా కూడా సమయాన్ని గడిపేటువంటి గొప్ప శ్రేష్టమైన నా తండ్రి భాగ్యంలో మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా మహిమ పొందండి నాయన. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన. వాక్యం చెప్పబోతున్న నీ దాసురాలు మీ ఆత్మచేత నింపుమని ప్రార్థిస్తున్నాం నాయన. మాతో పాటు ప్రభా ఈ ప్రార్థన కూడికలో పాల్పంపులు పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించి మేమంతా కూడా ప్రభా ఎల్లప్పుడూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం దయచేయమని నజరేయుడైన శక్తిగల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్. ఆద్య క్రైస్తవ కీర్తన నుంచి 131వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి వాక్యము వినిచినటువంటి వీక్షకులకందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్న శామ్యూల్ జేసన్ చదివి వినిపిస్తారు. నిర్గమాకాండము 3వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం చదువుకున్నాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో తన నామందును మోగుచు ఆ మందును అరణ్యమున అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలపోవును, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషేని అతనిని పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభా నేను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడుము, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశం అన్నాడు. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడిని, అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు వేరుచింది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీనికి ఆశించును. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థనతో మరి ఈ వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. అత్యంత కృపాభరితుడమైన మా గొప్ప దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మాతో కూడా ఉండే దేవుడు, మాతో మాట్లాడే దేవుడు ప్రభువా.
నీ ఆత్మశక్తి చేత ప్రభు అయోగ్యురాలనేటువంటి నన్ను నింపి నీ బిడ్డలకు కావాల్సినటువంటి జీవవాక్యమును ప్రభు నా ద్వారా అందింపచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా ఉండుటకు నీ పరిశుద్ధాత్మ సహాయమును మెండుగా దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాల్లోని దృష్టాంతమును మనము గమనించినట్లయితే అక్కడ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని మనము గమనించవచ్చు. అక్కడ ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ మోషేను గురించి మనము ధ్యానించవచ్చు. ఇంతకుముందు మంగళవారం రోజు చెప్తూ అమ్రాము యొకోబేదుల యొక్క మరి చిన్న కుమారుడు మోషే అని మనం తెలుసుకున్నాం. ఆ మోషే మరి ఈ ఐగుప్తు రాజైనటువంటి ఫరో మరి ఆ మగపిల్లలందరినీ హెబ్రీ బాలులందరినీ కూడా సంహరించాల్సినటువంటి సమయంలో ఈ మోషే తల్లి అయినటువంటి మరి యొకోబేదు మరి మోషేను ఒక జమ్ముపెట్టెలో దాచి నైలు నదిలో వదిలివేసినట్లుగా మనకు తెలుసు. అయితే ఆ మోషే మరి ఆ రాజకుమార్తె ఆమె ప్రోక్షణలో మోషే ఎదిగి పెద్దవాడైనాడు. ఆ రాజ సంరక్షణలో మరి రాజకుమారులు నేర్చుకునేటువంటి యుద్ధ నైపుణ్యాలన్నింటినీ కూడా మోషే మరి అభ్యసించినట్లుగా మనము గమనించవచ్చు. రాజప్రాసాదంలో పెరిగినాడు, రాజభోగములతో పెరిగినాడు. ఆయన పెరిగినా కానీ తాను తన యొక్క జనాంగాన్ని ఆయన మర్చిపోలేదు. కాబట్టి ఆయన ఎప్పుడైతే తన జనాంగం పట్ల ప్రేమ అభిమానాలు కనపరిచినాడో మరి ఫరో రాజు తనను చంపుతాడేమో అని భయపడి 40 సంవత్సరాల ప్రాయంలో ఆయన అరణ్యానికి, ఎడారి ప్రాంతానికి ఆయన పారిపోయినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నది. మొదటి 2 అధ్యాయాలలో మనం గమనిస్తే నిర్గమకాండంలో చూడవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ ఎడారి అరణ్య మార్గంలో ఆయన వెళ్ళాడో 40 సంవత్సరాలు ప్రయాణం చేసి అక్కడ తరువాత అతను ఒక ప్రాంతాన్ని కనుగొన్నట్లుగా మనము గమనించవచ్చు. ఇక్కడ మనము చూసినట్లయితే అక్కడ ఈ అరణ్య ప్రదేశంలో ఉన్నటువంటి ఈ మిద్యాను అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి మరి స్త్రీలకు ఇతను సహాయం చేయడం వలన మరి ఆ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అంతవరకు అతను అరణ్య మార్గంలోనే కష్టాలు, ఎన్నో శ్రమలు, ఆ ఇసుక, ఇవన్నీ తిండి సరిగా లేక అక్కడ ఉన్నటువంటి మరి ఎడారిలో దొరికేటువంటి వాటితో ఆయన సహజీవనం చేయటం జరిగింది. కాబట్టి ఈ విధంగా 40 సంవత్సరాలు సుఖజీవనము, తర్వాత 40 సంవత్సరాలు ఎడారిలో శ్రమలకు వచ్చినాడు. ఆ తర్వాత 40 సంవత్సరాల తరువాత అతను ఈ మిద్యాను అరణ్యంలో ఉన్నటువంటి ఈ రఘుయేలు నొద్దకు ఆయన రాబడినాడు. మరి ఆ రఘుయేలు కుమార్తె అయినటువంటి మరి ఈ సిపోరాను ఆయన వివాహం చేసుకున్నట్లుగా మనం తర్వాత భాగంలో మనము గమనించవచ్చు. అయితే ఇక్కడ ఈ రఘుయేలుకున్నటువంటి ఆ గొర్రెల మందలను ఆ అరణ్య ప్రాంతంలో ఆయన మేపుతూ ఒక గొర్రెల కాపరిగా కూడా ఒక నాయకుడిగా ఆయన ఎదుగుదల చెందినట్లుగా గమనించవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఇక్కడ దేవుడు దర్శించినట్లుగా మనము గమనించవచ్చు. ఇక్కడ ఈ 3వ అధ్యాయ భాగంలో మనం గమనిస్తే ఈ మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో, ఈ రఘుయేలు ఇంకొక పేరే ఇత్రో, ఇతడు ఆ ఇత్రో యొక్క మందలను మేపుతూ ఆ మందను అరణ్యం అవతలకి తోలుకొని పోయి దేవుని పర్వతమైనటువంటి హోరేబునకు వచ్చినట్లుగా మనము గమనించవచ్చు. ఈ హోరేబులో అతనికి ఒక అద్భుతమైనటువంటి వింత దృశ్యము ఆయనకు కనపడింది. ఏమిటి అనంటే ఒక పొద మండుతూ ఉంది, కానీ ఆ పొద ఆ అగ్ని జ్వాలలలో మరి రగులు కొల్పబడుతుంది, కానీ ఆ పొద కాలిపోలేదన్నమాట. ఏమిటా వింత చూద్దామనుకొని ఆయన అక్కడికి దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాడు.
ఇక్కడ ఈ మోషే అనుకున్నాడు అది చాలా అందంగా ఉందే, చాలా అందమైనటువంటి దృశ్యము, లేకపోతే ఆ పొదలో ఉన్నటువంటి పండ్లు బాగుంటాయేమో అని ఆ పొదను చూడడానికి అక్కడికి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. ఆ పొద ఏంటది వింత దృశ్యము, పొద మండుతూ ఉంది, పొద కాలిపోలేదే అని ఆయన అక్కడికి వెళ్ళినాడు. అయితే ఆ వింత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొద నుండి మరి ఆ మండే అగ్ని జ్వాలలలో పొద కాలిపోకుండా ఉంది అని దాని నుండి మనము నేర్చుకోవాల్సినటువంటిది చాలా విషయాలు మనకు ఉన్నాయి. సాధారణమైనటువంటి వాటి కంటే మరి అసాధారణమైనటువంటి వాటిని చేయగలిగినటువంటి వాడు దేవాది దేవుడు. అద్భుత కార్యాలను చేసేటువంటి శక్తిమంతుడు మన దేవుడు. ఎందుకంటే భూమి నిరాకారముగా శూన్యముగా ఉండినప్పుడు మరి సృష్టిని యావత్తు ఆయన సృష్టించినటువంటి గొప్ప దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. ఎందుకు ఆ పొద కాలిపోలేదు అనేటువంటి ఆతృతతో మోషే అక్కడికి వెళ్ళాడు. అయితే ఆ మండుచున్న పొద నుండి దేవుని దూత మోషేతో మాట్లాడుతుంది, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము కాబట్టి నీవు నీ చెప్పులను విడువు అని అంటున్నాడు. కాబట్టి ఈ మండుచున్న పొద లేకపోతే అగ్ని జ్వాలలలో మరి కాలిపోకుండా ఉండేటువంటి ఈ పొద నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మూడింటిని మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఇక్కడ దేవుని అగ్ని, దేవుడే ఇక్కడ అగ్నిగా ఆ పొద మీదకి వచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడే అగ్నిగా ఇక్కడ ఈ పొద మీదకి వచ్చాడు. ఆ పొద అయితే కాలిపోలేదు. అందుకే ఈ పాత నిబంధన గ్రంథంలో మనము గమనించినట్లయితే మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మిగతా వాటిలో సంఖ్యాకాండం అయితేనేమి లేవి కాండంలో అయితేనేమి మనము గమనించినట్లయితే అక్కడ ఈ యేసు దేవుడు పాత నిబంధన గ్రంథంలో మరి ప్రత్యక్ష గుడారము మీద ఆయన ప్రత్యక్షమైనట్లుగా మేఘము కమ్ముకొని తేజో మహిమను కృమ్మరించినట్లుగా గమనించవచ్చు. అలాగే కెరూబులు సెరూబుల మీద మధ్యలో మరి దేవుని మందసము మీద ఉన్నప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మరి యాజకులకు ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా మనము గమనించవచ్చు. ఇక్కడైతే ఈ దేవుని మహిమ అనేది మరి ఆ ప్రత్యక్ష గుడారం వలె కాకుండా ఇక్కడ మండుచున్నటువంటి ఈ పొద మీద నుండి ఇక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనము గమనించవచ్చు. ఇక్కడ ఈ మండుచున్నటువంటి పొద ద్వారా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఈ మండుచున్నటువంటి పొదను దేవుడు తన నివాస స్థలముగా చేసుకొని అక్కడి నుండి మరి మోషేతో మాట్లాడుతున్నట్లుగా మనము గమనించవచ్చు. నిజమే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈ లోకంలో. ఆయన దేనినైనా సరే తన ఇల్లుగా ఆయన చేసుకోగలడు అనేటువంటిది మనము గ్రహించగలము. ఎందుకంటే మనము క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడు మనల్ని, మన హృదయాలను ఆయన నివాసాలుగా చేసుకొని ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఎందుకంటే ఎవరైతే క్రీస్తు రక్తము ద్వారా కడగబడతారో అటువంటి వారి హృదయములలో దేవుని యొక్క నివాసము ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. అందుకే మనము ఈ విషయాన్ని గురించి మనము గమనించినట్లయితే ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తుని తమ హృదయములో చేర్చుకుంటారో అదే దేవుని యొక్క ఇల్లు, అదే దేవుని యొక్క నివాసము, అదే దేవుని యొక్క దేవాలయము, అదే దేవుని యొక్క గుడి అని మనము గ్రహించగలము. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలను మనము గమనించినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21,
22 వచనాలు మనము గమనించినట్లయితే, అక్కడ ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అంటున్నాడు. ఎందుకంటే దేవుని చేత నిర్మింపబడినటువంటి మనము అనంటే ఆయన నిర్మించినటువంటి మనము ఎట్లా ఉండాలంటే, మనం చక్కగా అమర్చబడి పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా మనము కూడా వృద్ధి పొందుతున్నాం. ఈ దేవాలయములో ఎవరు? దేవుడే మన హృదయంలో నివసిస్తున్నాడు. అందుకే దేవునికి నివాస స్థలమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనము గమనించినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనము గమనించినట్లయితే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. క్రీస్తు కుమారుడయుండి దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడలా మనమే ఆయన ఇల్లు అని అంటున్నాడు. కాబట్టి ఆయన ఇల్లు అయినటువంటి మనము ఎలా ఉండాలి అని అంటే, ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టుకు కూడా స్థిరముగా మనము చేపట్టాలి అని ప్రభు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని హృదయంలో చేర్చుకుంటారో అదే ఆయన ఇల్లు. ఇక్కడ కూడా ఈ మండుచున్నటువంటి ఈ పొదనే దేవుని యొక్క ఇల్లు. ఆ దేవుని యొక్క ఇంటిలో నుండి, ఆయన మహిమ కలిగినటువంటి ఆయన ఇంటిలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి దేవుని యొక్క అగ్ని ఆ పొదపైకి దిగి వచ్చింది. అలాగే మన మీద కూడా క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము కడగబడి పరిశుద్ధాత్మ ద్వారా మనము అభిషేకింపబడుతూ ఉన్నాం. కాబట్టి దేవుని ఇల్లు అయినటువంటి మనము దేవునిని మనము పొందుకొని ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా మరి నిర్గమాకాండము 24వ అధ్యాయంలో 17వ వచనంలో కూడా మోషేకు ధర్మశాస్త్రమును మరి దేవుడు ఆ 10 ఆజ్ఞలను ఇచ్చేటువంటి సమయంలో కూడా ఆ సియోను కొండ మీద ఉన్నప్పుడు దేవుడు ఎలా కనపడినాడు, మోషేకు ఎట్లా ఉన్నాడంటే, అక్కడ మనం గమనిస్తే యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఆ ఇశ్రాయేలీయులకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఆయన దహించు అగ్ని అయి ఉంటున్నాడు. ఆయన మండుచున్నటువంటి అగ్ని లాంటి వాడు. కాబట్టి ఆయన ఆ మహిమ మనము కన్నులారా చూడలేము, కానీ ఆయన మహిమ లోక దిగంతముల వరకు వ్యాపిస్తూ ఉంది. ఎందరైతే ఆయన మరి తన ప్రియకుమారుని రక్తములో తమ్మును తాము కడిగి పవిత్రపరచుకుంటారో ఆ మండుచున్నటువంటి ఆ అగ్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనలో నివసిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. రెండవదిగా మనము గమనిస్తే, దేవుని పరిశుద్ధ స్థలముగా ఈ మండుచున్న పొద రూపాంతరము చెందినట్లుగా మనము గమనించవచ్చు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడంటే, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. కాబట్టి ఎక్కడైతే దేవుడు ఉంటాడో, ఎక్కడైతే దేవుని యొక్క దహించు అగ్ని ఉంటుందో ఆ స్థలము పరిశుద్ధ స్థలము. కాబట్టి దేవుడు కూడా అంటాడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి
మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి అని ప్రభు మనల నుండి కోరుతూ ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షతను మోషే పొందుకున్నాడో ఆయన ముఖము ప్రకాశవంతముగా మారినట్లుగా మనం నిర్గమాకాండం 34వ అధ్యాయంలో మనం 29 నుండి 30 వచనాల వరకు చూస్తే కనుకోలం. ఎప్పుడైతే 10 ఆజ్ఞలు ఇవ్వటానికి ఆయన మరి ఆ సియోను కొండ ఎక్కినాడో అక్కడ మరి ఈ 10 ఆజ్ఞలు తీసుకున్న తర్వాత మోషే ముఖము ప్రకాశవంతమానమై ఉంది. కాబట్టి ఆ ప్రకాశమైనటువంటి మోషే ముఖాన్ని చూసినటువంటి వారు ప్రజలు కూడా అయ్యో ఈయన దేవుణ్ణి చూసినాడు అని భయపడినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి అంత ప్రకాశవంతమైనటువంటి రీతిగా మనము ఉండాలి అనంటే ఇక్కడ కూడా దేవుని పరిశుద్ధ స్థలముగా మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మోషే ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు, దేవునితో మాట్లాడాడు కాబట్టి ఆయన ముఖము ప్రకాశవంతమైనమైంది. ఇక్కడ మనమైతే మన హృదయంలోనికి దేవుడే క్రీస్తు రూపంలో క్రీస్తు రక్తములో మనము కడగబడితే పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండినట్లయితే మనము కూడా మరి ఆయన వెలుగును మనము ప్రకాశించే వారంగా ఉంటాం. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటున్నాడు. కాబట్టి ఈ వెలుగును మనము ప్రకాశింప చేయాలి అంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని మనం ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత మనము గమనిస్తే పెంతెకోస్తు దినంలో అంతకు ముందు శిష్యులు యేసుక్రీస్తు కొరకు మరి మా ప్రాణాలైనా ఇస్తాము అన్న శిష్యులు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు మరి క్రీస్తును వదిలి పారిపోయినారు. అయితే పెంతెకోస్తు దినాన మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మరి 1 నుండి 4 వచనముల లేఖన భాగాన్ని మనము గమనిస్తే అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే పెంతెకోస్తు పండుగ దినమున అక్కడ మరి ప్రజలందరూ కూడా చేరి మరి అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సమయంలో అప్పుడు బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా మరి వచ్చి ఆ ఇల్లంతయు నిండినట్లుగా మనము గమనించవచ్చు. అంతేకాదు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి మరి వారి మీద ఒక్కొక్కని మీద కూడా వ్రాలింది. వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి వారుగా అయినారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడైతే వాళ్ళందరూ కూడి ఉన్నారు. ఒక్కచోట కూర్చొని వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సమయంలో వారి మీదికి పరిశుద్ధాత్మ శక్తి కృమ్మరింపబడినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎక్కడైతే ఆరాధనలు జరుగుతూ ఉంటాయో అక్కడ దేవుడు తన ఆత్మశక్తిని కృమ్మరించి మరి వారితో మాట్లాడినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి వారు ఆత్మతో నిండినటువంటి వారై అప్పుడు అంతా కూడా ఆ స్థలమంతా కూడా పరిశుద్ధ స్థలముగా మారినట్లుగా మనం గమనించవచ్చు. ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడంతా కూడా పరిశుద్ధ స్థలముగా ఆ స్థలము రూపాంతరము చెందినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి మూడవదిగా మనము గమనించినట్లయితే మరి ఈ దేవుని యొక్క అగ్ని
మరి మండుతూ ఉంది. మండుతున్నటువంటి పొద ఏ విధంగా అయిందంటే దేవుని యొక్క బూరగా అది మారినట్లుగా మనము గమనించవచ్చు. ఆ మండుచున్న పొదలో నుండి ఒక స్వరము, దేవుని దూత మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అక్కడ దేవుడైనటువంటి యెహోవానే ఏం చేస్తున్నాడు, అక్కడ మోషేతో మాట్లాడుతూ ఉంటే చిత్తం ప్రభువా అని అంటున్నాడు. నిజమే, ఆ పొద ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ పొదను దేవుడు ఒక బూరగా ఆయన వాడుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే దేవుని యొక్క అగ్ని దిగివచ్చిందో అక్కడే అది దేవుని యొక్క నివాస స్థలముగా, దేవుని ఇల్లుగా మారింది. అంతేకాకుండా దేవుని యొక్క శక్తి అక్కడ పొందుకొని దిగివచ్చి దేవుని యొక్క సువార్తను వెదజల్లినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి మరి మనము కూడా దేవుని యొక్క శక్తిని పొంది పరిశుద్ధులముగా మనము రూపింపబడి దేవుని యొక్క రక్తము చేత, క్రీస్తు యొక్క రక్తము చేత మనము కడుగబడి ఎప్పుడైతే మనము శుద్ధీకరింపబడతామో మనలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. పరిశుద్ధాత్మ శక్తి, వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనము గమనించవచ్చు. నిజమే ప్రియులారా, మనము ఇంతవరకు కూడా మనం అనుకుంటాము దేవుడు నాతో మాట్లాడలేదు, నేనేమి దేవుని యొక్క భాషను మాట్లాడడం లేదు అని మనం అనుకుంటాం. కానీ మనము వాక్యోపదేశం చేస్తున్నామంటే కేవలము దేవుని యొక్క శక్తి ద్వారానే మనము మాట్లాడుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనము మొట్టమొదటిగానేమో దేవుడు అగ్ని ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎప్పుడైతే తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ హృదయం అనేటువంటి ఇంటిలో దేవుని యొక్క శక్తి మరి మనము పొందుకుంటాము. ఆ శక్తి ఎప్పుడైతే పొందుకుంటామో దేవుని యొక్క మాటలను మనము మాట్లాడగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. నాలుగవదిగా మనము గమనిస్తే ఈ మండుతున్నటువంటి పొద, ఈ అగ్ని జ్వాలలలో ఉన్నటువంటి ఈ పొద ఒక సాక్షిగా నిలబడినట్లుగా మనము గమనించవచ్చు. ఇక్కడ మనకు సుమారుగా మరి 3500 సంవత్సరములు దాదాపు అనుకుందాం. ఈ మోషే ద్వారా దేవుడు ఈ మండుతున్నటువంటి పొద ద్వారా దేవుడు మాట్లాడినాడు. అయితే ఇప్పటికీ కూడా ఆ పొద సాక్ష్యంగా నిలబడి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా దేవుడు అసాధ్యాల నుండి సాధ్యపరచగలడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాము. ఈ సాక్ష్యాన్ని మనమందరం కూడా ఇతరులతో పంచుకుంటూ ఉన్నాం. దేవుడు ఆనాడు మోషేతో మాట్లాడినాడు, మండుతున్నటువంటి పొద ద్వారా మాట్లాడినాడు అనేటువంటి విషయాన్ని మనం ఇతరులకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది ఒక సాక్ష్యంగా మనకు నిలబడినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి మరి దేవుడు ఎవరిని ఏ రీతిగా ఏ పని చేయాలని నిర్ణయించుకుంటాడో ఆ పనిని తాను నిర్ణయించుకొని చేయగలడు. అసాధ్యమైనది దేవునికి ఏది లేదు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఎందుకంటే మోషే ఎన్ని సాకులు చెప్పినా కానీ దేవుడు తన పనిని నిర్వర్తించుకోవాలనుకున్నాడు. కాబట్టి ఆయన మరి ఆ 80 ఏళ్ళు దాటినటువంటి సమయంలో కూడా మరి మోషేను దేవుడు తన ప్రజలైనటువంటి మరి ఆ ఇశ్రాయేలీయులను తాను వారి యొక్క మొరలను ఆలకించి మరి కనాను దేశానికి తీసుకొని వెళ్ళినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి మనము ప్రభు కొరకు నిత్య సాక్షులుగా ఎల్లప్పుడూ మనం సాక్షులంగా వాడబడాలి అని అంటే మనలో మండే అగ్ని, దహించే అగ్ని మనలో ఉండాలి. ఆయన కొరకు నేను ఏం చేయాలని మన ప్రాణాలను సహితము మనము పణంగా పెట్టగలిగినటువంటి ఆ ధైర్యాన్ని మనము పొందుకోగలగాలి. పిరికివారుగా ఉన్నటువంటి ఆ శిష్యులు ఎప్పుడైతే మరి వారి మీద పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారో వారు ధైర్యవంతులై మరి ప్రాణాలను సహితము లెక్క పెట్టకుండా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి సిద్ధపడినారు. మనము ఒక చిన్న ఉదాహరణ మనము తీసుకుందాం. ఎందుకంటే మరి ఆయన దేవుడు తాను ఎటువంటి వారినైనా బలహీనులనైనా సరే ఆయన వారిని విలువైనటువంటి వారిగా చేస్తాడు. మోషే నేను నత్తివాడను అని అన్నాడు, ఆయనను విలువైన వానిగా
దేవుడు చేసుకున్నట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక చక్రవర్తి ఉన్నాడంట, ఒక ఫ్రెంచ్ చక్రవర్తి. ఆయన దగ్గర ఒక టూత్ బ్రష్ ఉందంట, అది బాగా బంగారు టూత్ బ్రష్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వస్తువులన్నీ వేలం వేస్తూ ఆ టూత్ బ్రష్ కూడా వేలం వేయడానికి మొదలుపెట్టారట. ఆ మొదలు పెడితే ఆ టూత్ బ్రష్ను 14,70,000 రూపాయలకు, మన కరెన్సీ ప్రకారంగా 14,70,000 రూపాయలకు అది అమ్ముడుపోయిందంట. అంటే ఆ విలువలేనటువంటి దానిని కూడా విలువైన దానిగా చేయటం జరిగింది. 1981వ సంవత్సరంలో ఇది జరిగింది. కాబట్టి ఈ బ్రష్ విలువ లేదు, కానీ ఆ చక్రవర్తి విలువైన వాడు. ఆయన వాడినటువంటి బ్రష్, ఆ బ్రష్ ఆ వాడినటువంటి వ్యక్తి ద్వారా ఆ బ్రష్కి కూడా విలువ వచ్చింది. అంతేకాదు, మనం క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే గాడిద కూడా ఒక విలువలేనిదే. అది ఏదో బరువులు మోయటానికి మనము ఉపయోగిస్తుంటాం. కానీ ఎప్పుడైతే యేసయ్య దాని మీద ఎక్కాడో అప్పుడు ఆ గాడిద ఎక్కడైతే వెళ్తుందో దాని కింద దారి పొడుగునా కూడా బట్టలు పరిచినట్లుగా మనం గమనించవచ్చు. అంటే ఎప్పుడైతే యేసయ్య దాని మీద కూర్చున్నాడో అది విలువైన దానిగా అది మారిపోయినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, నిజంగా ఈ పొద అనేది అది విలువలేంది, ముండ్లతో కూడినటువంటి పొద. ఎప్పుడైతే దేవుని శక్తి, దేవుని యొక్క దహించే అగ్ని దాని మీద వచ్చిందో అది ఒక విలువైనదిగా మారింది. నిజమే, మనము కూడా అనుకుంటాం మనము విలువలేని వారము, ఎన్నిక లేని వారము, మాకేం చేత కాదు, మాకు చెప్పటం చేత కాదు, పాడటం చేత కాదు, వాక్యం రాదు అని మనం అనుకుంటాము. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మన మీదకి దిగి వస్తుందో అప్పుడు విలువలేనటువంటి మనలను కూడా విలువైనటువంటి వారిగా దేవుడు చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. నిజమే, ఇంకా మనము ఈ గొల్లలు వారు విలువలేనటువంటి వారుగా ఎక్కడో ఊరి చివర బయట మరి తమ మందను కాస్తూ ఉన్న సమయంలో వారికి దేవుని దూత ప్రత్యక్షమై వచ్చినప్పుడు మరి వారు వెళ్ళి యేసయ్యను చూచిన తర్వాత వారు కూడా విలువైన వారిగా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి వారిని దేవుడు సాధనంగా వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు మరి దేవుని సన్నిధిలోకి వస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వచ్చి క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడతావో అప్పుడు నిన్ను, నీ హృదయాన్ని కూడా పరిశుద్ధపరిచి ఆయన ఇల్లుగా, ఆయన సొత్తుగా నిన్ను వాడుకుంటాడు. ఆల్రెడీ నిన్ను కొన్నాడు, తన విలువైనటువంటి శ్రేష్టమైన రక్తాన్ని కార్చి నిన్ను విలువైన వారిగా చేశాడు. అయితే నువ్వు దాన్ని గ్రహించి నువ్వు పరిశుద్ధమైనటువంటి స్థలముగా నీ హృదయాన్ని నువ్వు మార్చుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు నేను నీవే పరీక్షించుకొని నిజంగా ఆయన ఇల్లుగా నువ్వు మారటానికి, ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి ఒక బూరగా నిన్ను నీవే మలుచుకోవటానికి ఈనాడే సిద్ధపడు. ఆయనను నీ హృదయంలోనికి చేర్చుకో. ఆయన సువార్తను నువ్వు చాటించటానికి సిద్ధపడు. అదే కదా నిజమైన క్రిస్మస్ అంటే. నువ్వు క్రీస్తు జనన, మరణ, పునరుత్థాన విషయాలను తెలిసి కూడా ఇతరులకు చాటి చెప్పేటువంటి బిడ్డగా నువ్వు లేకపోయినట్లయితే నీ జీవితము వ్యర్థము. కాబట్టి నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందుకోవాలనంటే నీలో ఆ మండే అగ్ని నీలో రగులుకొల్చబడాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడాలి. నీ హృదయం ఆయనకు ఆలయంగా నీవు తీర్చిదిద్దుకోవాలి. నీ నోటిని మరి ఆయన వాక్కును ప్రకటించడానికి ఒక బూరగా వాడుకొని ఆయన కొరకు నీవు సజీవ సాక్షిగా నిలబడాలి. ఆ విధంగా ఉండటానికి నువ్వు తీర్మానం చేసుకుంటున్నావా? ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా మేము ఈ లోకంలో జీవిస్తుండగా మేము బలహీనులమని, దౌర్భాగ్యులమని, ఏ యోగ్యత లేనటువంటి వారమైనటువంటి మమ్మల్ని ప్రభువా నీవు నీ ప్రశస్త రక్తమును కార్చి విలువైన వారిగా తీర్చిదిద్దినావు ప్రభు. అయినా నా తండ్రి మేము మా పాపముల చేత నా తండ్రి నీకు దూరస్థులంగా ఉంటున్నామేమో ప్రభువా. అయినా మమ్మల్ని శుద్ధీకరించండి. నీ పరిశుద్ధ రక్తము చేత కడిగి పవిత్రపరిచి ప్రభువా నీ కొరకు మేము ఈ లోకంలో సాక్షులముగా మాలో మండే అగ్ని జ్వాలను రగిలించుమని, నీ పరిశుద్ధ స్థలముగా మమ్మల్ని, మా హృదయాలను వాడుకొనుమని
ఈ కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసు శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఎందరైతే బిడ్డలు నీ కొరకు సాక్షులుగా ఉండటానికి తీర్మానం చేసుకుంటారో అటువంటి బిడ్డలందరి మీదను, క్రైస్తవ ప్రతి కుటుంబం మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ కృపతోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.